బియ్యం గింజ మోడల్. ఈ చైన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. కానీ చాలా రోజులు, చాలా ఇయర్స్ అయిపోయిందని చెప్పుకోవాలి మళ్ళీ ఈ చైన్ మేకింగ్ చేయడానికి. ఇప్పుడైతే వర్కర్స్కి ఈ చైన్ మోడల్ ఎలా తయారు చేయాలనే విషయాన్ని మర్చిపోయిన రోజులు వచ్చాయి. ఎందుకంటే ఇది దీన్ని జనాలు మళ్ళీ తీసుకోవడం ఆగిపోయారండి. కానీ మళ్ళీ ఇది ట్రెండింగ్లోకి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. చాలా గట్టి చైన్ అవ్వడం వల్ల దీన్ని మళ్ళీ ట్రెండింగ్లోకి తీసుకొస్తున్నారండి ఇప్పుడు యూత్ అంతా. ఎందుకంటే సన్నంగా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ప్రతిదీ చిన్న చిన్న బియ్యం గింజల్లో ఉంటాయి కాబట్టి దీని బియ్యం గింజ అనే పేరు వచ్చిందండి. కానీ దీనికి ఇంకో పేరు, అసలు పేరు ఉంది. దాన్నే జ్యోతి గొలుసు అనేవారు. అసలు ఒరిజినల్ పేరే జ్యోతి గొలుసు. దాన్ని అలా 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 బియ్యం గింజ అని మార్చారండి. ఇది ఇప్పుడు 916లో తయారైంది, 12 గ్రామ్స్లో. లెంత్ వచ్చేసరికి చాలా పెద్దది వచ్చిందండి. లెంత్ కూడా 24 ఇంచెస్ వచ్చింది. సన్నంగా ఉంటుంది, గట్టిగా ఉండటం వల్ల మళ్ళీ జనాలందరూ కూడా దీనికి ట్రెండింగ్గా మళ్ళీ చూసుకుంటున్నారండి. చాలా ఇయర్స్ అయిపోయిందండి ఈ మోడల్ చూసి. మీరే చూడండి, ఈ రోజుల్లో ఇలా పట్టుకుంటే ఊడిపోయి చైన్స్ ఉన్న రోజుల్లో ఇంత స్ట్రాంగ్ చైన్ కోసం మళ్ళీ కావాలనుకున్నారంటే ఆ కస్టమర్ గురించి మళ్ళీ వేరే ఏం చెప్పుకోక్కర్లేదండి. మంచి ట్రెండ్ సెట్ చేస్తున్నారండి ఇప్పుడు కస్టమర్స్ కూడా. చైన్స్ ఈజీగా 10-15 ఇయర్స్ చూసేసిన రోజులు ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మళ్ళీ కూడా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఆధునికమైన వర్క్ స్టైల్, దీని మీద గ్లాస్ ఫినిషింగ్ చాలా చాలా హైలైట్ అవుతుందండి. ఈ ఫినిషింగ్ ఇదివరకు మీద ఇంకా మెరుగులు దిద్దుకుంది. మన వర్క్ని ఇంకా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయగలుగుతున్నారండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి చైన్ ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, ఇంకా క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను. నెక్స్ట్ ఇది 4 గ్రామ్స్ నుంచి కూడా తయారవుతుందండి. 4, 8, 12, 16 గ్రామ్స్, 32 గ్రామ్స్, ఇలా ఎంత వెయిట్ అన్నా తయారు చేయొచ్చండి. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు నాకు తెలియజేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నేను క్లియర్గా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చినట్లు అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. కామెంట్ చేయండి ఎంతమంది ఇలాంటి గోల్స్ చూసారో, మీరు ఎన్ని ఏళ్ళు అయ్యిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.